ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే అంటే అటు కూటమి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అంటూ వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ చూస్తుంటే మీరు? ఏపీలో పరిస్థితులు చాలా బాగున్నాయండి. తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారనేది మాకు కనపడుతుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు లాస్ట్కు. కానీ అందరూ ఏదో పొత్తులు పెట్టుకోవడం వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అనుకోవడం చాలా తప్పు. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి ఓటు వేయాలని. పొత్తులు స్నేహితులుగా కలుపుకొని అందరితో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు. రాబోయే గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఏ ఇబ్బందులు లేకుండా వస్తుందని మేము అనుకుంటున్నాం. అనుకున్నంత ఈజీగా అయితే అక్కడ గెలిపోవడంలో ఈజీ కాదు, టఫ్ ఫైట్ ఉండదు అక్కడ అని చెప్పి అంటున్నారు. ఈ రాజకీయంలో ఇవన్నీ కామన్ అండి. ప్రతిసారి ఇలాగే మాట్లాడతారు, టఫ్ ఉందని చెప్పి అని చెప్తుంటారు. కానీ ప్రజల ఆలోచనలు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనేది మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా చూశాను. నేను ప్రజలు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏదో పథకాలు ఇవ్వడం వల్ల ఏదో జగన్కి వేయాలని అనుకుంటున్నారని చాలా తప్పది. ప్రజలు డిసైడ్ అయిపోయారు, మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఏపీ క్యాపిటల్ ఉండాలని అనుకుంటున్నారు, క్యాపిటల్ రావాలనుకుంటున్నారు, తెలుగుదేశానికి ఓటు వేయాలనుకుంటారు. విషయం స్పష్టంగా చెప్పండి. నిన్న కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ అక్కడ జగనే వస్తున్నారని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీన్ని ఏ ఉద్దేశంతో అంటే 2014లో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం, కొన్ని పరిస్థితులు తారుమారవటం, ఈసారి కూడా ఖచ్చితంగా ఈసారి జగనే వస్తారని చెప్పి అంటారు. ఎంతవరకు ఇది మనం తీసుకోవాలి? కేసీఆర్ గారు ఆయనకి ఏది నచ్చితే అది మాట్లాడతారు. ఏది అవసరానికి ఏం మాట్లాడినా మాట్లాడతారు. ఆయన చెప్పడం వల్ల ప్రజలు ఓటు వేయడం అనేది, వైసీపీకి వేయడం అనేది చాలా తప్పది. ప్రజలు తెలుగుదేశం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అవతల భగవంతుడు కృప మా తెలుగుదేశము ప్రభుత్వము వస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము. పొత్తులు ఎంతవరకు స్వీకరిస్తున్నారు అంటే సామాన్య ప్రజలు అనుకుంటే? పొత్తులు ఏముండండి, స్నేహితులుగా కలుపుకున్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి ఓటు వేయాలని. పొత్తులతో స్నేహితంతో ముందుకు వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. పొత్తులు కూడా ఏమి ఇబ్బంది లేదు. పొత్తుల వల్ల మనకేమి పార్టీకి ఇబ్బందులు కలగడం లేదని అనుకుంటున్నాం. జనసేన వల్ల ఎందుకు ప్రెస్ కాదండి, వారు అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. జనసేనకు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏమి ఇబ్బంది లేదు. జనసేనతో మనం వెళ్ళడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పరిణామంగా కనపడుతుంది. చివరిగా నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వచ్చిన పబ్లిక్ని చూస్తే మీకు ఏమనిపించింది పిఠాపురంలో? ఏం పర్వాలేదండి, మంచి పబ్లిక్ వచ్చారు, మంచి యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. పిఠాపురంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. పైకి అందరు చెబుతున్నారు ఏదో పథకాల వల్ల రాదేమని చెప్పి, ఇవన్నీ తప్పుడు మాటలు. పోయినసారి కూడా అలా చెప్పారు. కాబట్టి మేము అనుకుంటాం ఈసారి తెలుగుదేశం వస్తుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను నేను. ఈ పొలిటికల్ సిస్టంలో ఈ కామన్ అండి. ఎప్పుడు కూడా రాజకీయంలో ఎలక్షన్స్ దగ్గరికి పడే కొద్దీ ఇలాంటి అనుమానాలు కలగజేస్తుంటారు. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ప్రజలు అందరికీ తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకు అందరికీ తెలుసు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకా ఏం భయపడాల్సిన పని లేదు. ఏదో దీనివల్ల ఇలా జరుగుతుంది, ఈ మార్పుల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి అంటుంటారు. ఇవన్నీ కామన్ థింగ్స్. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు మీరు? ఎంత ఆల్రెడీ నేను చెప్పాను మా పార్టీ వాళ్ళకు, ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. 125 నుంచి 135 అనుకుంటున్నాను. పొరపాటు ఏమి జరిగినా కానీ ఎన్ని పొరపాట్లు జరిగినా కానీ మాకు 100 నుంచి 105 సీట్లు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. సో మరి కొంతమంది ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక పక్క కూటమి అంటూ ప్రచారంలో వాళ్ళు దూసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రతో ముందుకెళ్తున్నారు. నిన్న జరిగిన డిబేట్లో కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ అక్కడ జగన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతవరకు దాన్ని మనం భావించాలి? 100% అక్కడ జగనే వస్తాడండి. జగన్ ఇప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి ఆయన అనుకున్న పథకాలు అన్ని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ అక్కడ జగనే వస్తాడు. 2 టైమ్స్, సెకండ్ టైం కంపల్సరీ వస్తాడండి. అందులో ప్రాబ్లం లేదు. సర్వేలన్నీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా అంటున్నారు. ఎంతవరకు కాదండి, అసలు పవన్ కళ్యాణ్ సీట్లన్నీ జగన్కే వస్తాయండి. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లు మొత్తం జగన్కే వస్తాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని చూసుకోండి ఈ మాట అంటున్నారు మీరు. చెప్పండి ఫస్ట్. భయపడే అయినారు కదా వాళ్ళు ముగ్గురు, ఎందుకు అయ్యారు చెప్పండి ఫస్ట్.
అంటే జగన్ను ఒంటరిగా ఓడించలేం కాబట్టి ముగ్గురం అవుదామని అయినారు. అయినా వీళ్ళ దాంట్లో బీజేపీను ఈ పవన్ కళ్యాణ్ అవన్నీ మైనస్ అవుతాయండి, అవన్నీ జగన్ ప్లస్ అవుతాయి అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని మీరు అంటున్నారు. కొన్ని రీజన్స్ చెప్పండి మీరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రీజన్స్ అన్నీ ఇచ్చారండి, చెప్పిన పథకాలన్నీ ఇచ్చాడు. చంద్రబాబు ఒక్క పథకం చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఏది రుణమాఫీ చెప్పాడు, అది కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు. కానీ గవర్నమెంట్ సీట్ ఎక్కాడు, రుణమాఫీ ఇస్తానని సీట్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమీ లేదు. అభివృద్ధి పథకాలు రెండు కళ లాంటివి అంటారు. అభివృద్ధిని వదిలేసి కేవలం పథకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పాను. చూడండి అక్కడ బాగానే ఉన్నాయి రోడ్స్, మంచి ఉన్నాయి రోడ్స్ బాగున్నాయి. అభివృద్ధి కూడా అయింది, కాలేదని కాదు, వీళ్ళన్నీ ఉంటేనే కల్పిస్తూ ఉన్నారు అంతే. కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే అతనుకున్న సమాచారం ప్రకారం, కేసీఆర్కి ఉన్న సమాచారం ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇప్పుడు అన్ని పేపర్లు, అన్ని వార్తలు జగన్దే బాగుంది, 120 నుంచి 135 సీట్లు వస్తాయని అన్ని పేపర్లు ఇచ్చారు. ఈనాడులో కూడా రాశారు 120, 125 వస్తుంది అని. కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు ఈ ఇప్పుడున్న ఎలక్షన్ టైం. కుటుంబ పాలన ఉన్న ఇక్కడనేమో కుటుంబ పాలన అంటారు. ఆయన కుటుంబాన్ని దూరం పెట్టాలి, ప్రజలే ముఖ్యమని ఆయన అట్లా పోతున్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఏమంటుండో, నాకు 8 నుంచి 12 వస్తాయని అంటున్నాడు. ఆ 8 నుంచి 12 ఈయనకు కాదు, ఇక్కడ కాంగ్రెస్కి వస్తాయి, కాంగ్రెస్ బీజేపీలకు వస్తాయి బాగా. ఇక్కడ టీఆర్ఎస్కు ఒక్కటే వస్తే గ్రేట్ అండి. అక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ ఆయన చెప్పుకుంటాడు కదా, నేనే వస్తా అని చెప్పుకున్నాడు కదా, వచ్చిండా? ఆయన సర్వే అంతా ఫ్లాప్ అయిపోయింది కదా. ఇప్పుడు అదంతా ఏం లేదు, అక్కడ వస్తాడు అది అనేది, అంటే అక్కడ వస్తాడు అంతే. ఇక్కడైతే ఫ్లాపే కదా. సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి 140 నుంచి 150 వస్తాయండి, గ్యారంటీకి వస్తాయి. 135 నుంచి 150 వరకు వస్తాయని అనుకుంటున్నాము. ఇంకా పెరగచ్చు, తగ్గచ్చు, చెప్పలేము. సార్, మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే నిన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏం జరుగుతుందండి, మీరు ఏం చెప్తారు? ఎవరొచ్చి అధికారం చేపట్టబోతున్నారు? మై పర్సనల్ ఒపీనియన్, ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబ్లీ, బట్ కంబైన్డ్ అపోజిషన్ ఫైట్ చేస్తున్నారు. జనం మీద ఆధారం పడుతుంది. కేసీఆర్ చెప్పగానే ఏమవదు, ఇట్ వోంట్ ఎఫెక్ట్. ఆయన చేశాడు, కొన్ని చేయలేదు, బట్ ప్రజలు సమ్టైమ్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. సో మనం చెప్పలేం ఎవరు వస్తారో. ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే అభివృద్ధి అండ్ పథకాలు రెండు కళ లాంటివి. అది అలాంటిది అభివృద్ధిని వదిలేసి కేవలం ఈ పథకాల రూపంలో ప్రజలను మభ్యపెట్టారని చెప్పి కూడా అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా అది అటు పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. మరోపక్క సర్వేలు కూడా రేపు కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. దీన్ని ఏమంటారు? యూఆర్ కరెక్ట్, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఆపోజిషన్కి. ఎందుకంటే కంబైన్డ్ ఆపోజిషన్ కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆయన పథకాల మీద కాన్సన్ట్రేట్ చేశారు, డెవలప్మెంట్ ఏం లేదు, ఇండస్ట్రీస్ ఏం రాలేదు. సో ఒక పర్టికులర్ సెక్టర్ ఆఫ్ ది సొసైటీని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి పథకాలు ఇచ్చి అదే ఆయన కోర్ ఓట్ బ్యాంక్లో చూసుకున్నాడు ఆయన. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్. వన్ కంబైన్డ్ అపోజిషన్ వస్తే కొంచెం డిఫికల్ట్ నిజంగా వర్క్ అవుతాయి. అది కరెక్ట్ కాదండి. ఫ్రీ బీస్ మీద ఎక్కువ కాలం రాష్ట్రాలు నడవు. ఊరికే ఫ్రీగా ఇచ్చేస్తుంటే అవి నడవు. ఇట్స్ ఆల్రెడీ ఇన్ డెట్. ఏపీ కూడా డెట్స్లో ఉంది, హైయెస్ట్ డెట్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెట్స్ ఇన్ ద కంట్రీ. సో ఇట్ మే నాట్ వర్క్, లాంగ్ టర్మ్ వర్క్ చేయదు ఆ పథకాలన్నీ. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తారు? అది ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఐ హోప్ దే క్రాస్ వాట్ ఎవర్ ఇస్. ఏదైనా ఐ థింక్ 50% ప్లస్ వస్తే దే విల్ ఫామ్. హోప్ఫుల్లీ దే విల్ గెట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను నామినేషన్ వచ్చిన పబ్లిక్ని చూస్తే ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. జనసేన కంటే ప్రాబబ్లీ తెలుగుదేశానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండుంటాయి. 3 కలిపి ఉన్నాయి కాబట్టి మేజర్ షేర్ తెలుగుదేశానికి వస్తాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళకి క్యాడర్ కూడా మంచి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావచ్చు. జనసేన రావచ్చు, ఐ డోంట్ నో హౌ మచ్. వాళ్ళ పొత్తు అనేది కొంత మైనస్ అని చెప్పి బయట కొంత పబ్లిక్లో వినిపిస్తున్న మాట, ఎంతవరకు దాన్ని మనం నమ్మొచ్చు? వాళ్ళకి చాయిస్ లేదండి, బీజేపీ పొత్తు పెట్టుకోవడమే బెటర్ ఇంకా. ఎందుకంటే వీళ్ళు కూడా వదలరు, బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రాలో రావాలని ఉంది. సో జగన్ తోటి వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోలేరు కాబట్టి వీళ్ళతో పెట్టుకున్నట్టు అదే అర్థమవుతుంది. కానీ అదర్వైజ్ బీజేపీ ఇండిపెండెంట్గా వెళ్ళినా అంత రాదు. సపోర్ట్ అయితే కావాలి అందరిది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి అయితే తగ్గుతాయండి ఈసారి.
వాళ్ళైతే సరిగ్గా చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నారు కానీ పెద్ద అంటే ది యాటిట్యూడ్ వాజ్ ద రాంగ్. కేసీఆర్, కేటీఆర్, ఈ కవిత ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ ప్రాబ్లీ ఒక 5 to 7 సీట్స్ రావచ్చు అండి. బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ రావడానికి. పర్సనల్ ఒపీనియన్ అని మీరు అన్నారు. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందంటే ఏం చెప్తారు? అది కష్టం అండి చెప్పడం. 50-50 ఛాన్సెస్. మోస్ట్ ప్రాబ్లీ జనం అయితే ఈసారి చేంజ్ అనుకుంటున్నారు. బట్ జనంలో లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఐ కాంట్ ప్రెడిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.